మదియాష్‌కి ఎలా సీట్ తెచ్చుకున్నారు? అదే అప్పుడు నేను అంటే రాహుల్ గాంధీ గారితోటి మిగతా మిత్రులు మిలింద్ దేవరా వాళ్ళకి చెప్పేటోళ్ళు. వాళ్ళ సీఎం ఈజ్ అపోజింగ్ మధు టికెట్ అని చెప్పి. హ్మ్. అప్పుడున్న ఢిల్లీ సీఎం షీలా షీలా దీక్షిత్ గారు నన్ను దీక్షిత్. కొడుకులాగా చూసేది. వాళ్ళ అబ్బాయితో వారి గూడా కుమారుడు. మీకు హర్యానా చాలా ముఖ్యమంత్రి దీపేందర్ హూడా కూడా వారి కుమారుడు నాకు చిన్న తమ్ముడులాగా. సందీప్ దీక్షిత్ గూడా మీకు చాలా సందీప్ క్లోజ్ గదా! దీక్షిత్, దీపేందర్ హూడా ఈ మా స్క్రీనింగ్ కమిటీకి ప్రణబ్ ముఖర్జీ గారు చైర్మన్. అవును. ఏమహేమిలో ఉండే. అవన్నీ సో కలిసొచ్చాయి మీకు. వాళ్ళందరూ కూడా వెళ్ళి నా గురించి చెప్పడం జరిగింది. హ్మ్. అంతిమంగా మళ్ళీ సోనియా గాంధీ నిర్ణయం అంతే తీసుకున్నారు. గదా! అవును. నేను గట్టిగా విశ్వసించింది కాంగ్రెస్తోనే సాధ్యమని నమ్మినను. నా నిజమైంది. ఆకాంక్ష కూడా తెలంగాణ నిజమైంది. సాధన అనేది ఉండే. అది కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పి విశ్వసించడం జరిగింది. హ్మ్. ఒక దశలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చేసి అన్న మీరు రాజీనామా చేయండి, వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని భుజాలపై ఎత్తుకొని గెలిపిస్తామని చెప్తే నేను చెప్పాను నేను ఆల్రెడీ ఎంపీ ఉన్నా కదా, హ్మ్. రాజీనామా చేస్తే రాష్ట్రం రావాలి కానీ కరెక్ట్. రాజకీయ లబ్ధి కొరకు కాదు ఇది. కానీ వాళ్ళని పక్కన పెట్టేసి రాష్ట్ర సాధన కొరక నా వంతు పాత్ర డిప్యూటీ చీఫ్ విప్గా అటు అధిష్టానాన్ని ఒప్పించడంలో కానీ మిగతా రాజకీయ పార్టీలు అఖిలేష్ యాదవ్ నా మంచి మిత్రుడు, హ్మ్. అతనిని ఒప్పించి సమాజ్వాదీ పార్టీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం, అవును. మాయావతి సపోర్ట్ చేస్తూ ఉండే, అవును. అటే ఉమర్ అబ్దుల్లా పార్టీ కూడా వ్యతిరేకం ఉండే, డిఎంకే కూడా మద్దతు లేకుండే. రాజ్యసభలో సందీప్ దీక్షిత్ నేను అసలు ఒక దశలో బిల్ పెట్టకుండా హౌస్ అడ్జాన్ అయినప్పుడు సోనియా గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్ళి మేము మాట్లాడి వారితో అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఆయన వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూలు చెప్పడం జరిగింది. హ్మ్. నేను ఆంధ్రకి ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని చెప్పి సభ బిల్ పాస్ చేయకుండా అడ్డుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు వచ్చి మాట ఇచ్చి మన్మోహన్ సింగ్ గారితో రాజ్యసభలో హామీ ఇచ్చినప్పుడే ఒప్పుకోవడం జరిగిందని చెప్పారు. దాంట్లో పరోక్షంగా చాలా కీలక పాత్ర అన్నది. ఎప్పుడైనా బుక్ రాస్తే చేస్తాను, Right. ఎట్లాంటి క్లిష్ట సమయంలో పాత్ర వహించడం జరిగింది. అవునవును. లోక్సభలో బిల్లు అడ్డుకోవడానికి సోనియా గాంధీ గారి పైన అటు మీరా కుమార్ పైన దాడి చేయడే ప్లాన్ జరిగిండే. అప్పుడు విజయశాంతి గారు మీరా కుమార్ గారికి అడ్డుగా నిలబడి అడ్డుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారికి మేము ఒక వలయం నిలబడి ఆపడం జరిగింది. హ్మ్. సో వీళ్ళు ఆంధ్ర ప్రాంత సోదర ఎంపీలంతా కూడా వాళ్ళు దాడి చేసి ఆపే ప్రయత్నం చేసినారు. అవును. సో చాలా పోరాటం జరిగింది. పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడే బిల్లు, అందులో మదియాస్కి యొక్క పాత్ర అత్యంత కీలకం. మోర్ దెన్ కేసీఆర్ నేను బల్లగుద్ది చెప్పగలుగుతున్నాను. రైట్. అది కేసీఆర్ ఒప్పుకుంటాడు. ఓకే. మదియాష్ గారు అంటే కేసీఆర్ రోల్ కంటే మీది ఎక్కువ కేసీఆర్ కూడా ఒప్పుకుంటారంటున్నారు. ఓకే. పార్లమెంట్లో పార్లమెంట్‌లో. తెలంగాణ ప్రజాజీవితం ప్రత్యక్ష పోరాటంలో కూడా ప్రత్యక్ష పోరాటంలో అందరిని కలుపుకోవడంలో కేసీ- అధికార పార్టీలో ఉంటూ అధినాయకత్వం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకించినా కూడా తెలంగాణకై గలం విప్పి తెలంగాణ నాయకత్వాన్ని కూడా ఏకం చేసుకుంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని ఏకం చేసి ప్రజా సంఘాలతోటి మమేకమై పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనడం, పార్లమెంటు చట్టం చేయడంలో నా యొక్క పాత్ర అత్యంత కీలకం.